మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్ర జెండా పార్టీలో మీరు పనిచేయడం జరిగింది. అవును. మరి ఎర్ర జెండా పార్టీని వదిలేసి గులాబీ పార్టీ ఎట్లా కన్వర్సేషన్ అనేది ఎట్లా జరిగింది? ఆ రోజు ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అనుచర గానం చెప్పిన జన వికాస సేవా సంస్థ పెట్టాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎట్లా కలిగింది? మీకు ఏమైనా ఆదర్శం ఎవరైనా ఉన్నారా? చదువుకున్నది తక్కువైనా కావచ్చు, ఈ సమాజాన్ని ఎక్కువ చదివిన. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అవును. బీఆర్ఎస్ పార్టీనా? అవును. పక్క. మీరు ఏ వర్గం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ తప్పులు చేస్తారు. కవిత గారి టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసిండ్రు, దాన్ని మీరు ఎట్లా చూస్తుంది? ఏది ఉన్నా కానీ కూర్చుండి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంటే కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ దానిపైన మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా నమ్మొచ్చా? మరి ఎట్లా దానిపై 2-3 జిల్లాలు కలిసి ఎక్కడ బహిరంగ సభ పెడితే అక్కడ వాళ్ళు అనేక రకాలుగా వాగ్దానాలు చేస్తూ అనేక రకాలుగా మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం అనేది కూడా తేలిపోయింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది చేస్తే బాగుండు, నెరవేరలేదు అనేటువంటి ఏదైనా ఉందా మీకు? ఉద్యమకారులకు తీరని కోరిక అనేది ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అది ఏమైనా జరిగిందన్న? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు దాంట్లోనే ఇవాళ అంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాకముందు నైపేట్ వేరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నైపేట్లో జరిగినటువంటి మార్పులు ఏంది, అభివృద్ధి ఏమిటి? నిధులకు సంబంధించిన దాంట్లో మాకు నిర్లక్ష్యం జరిగింది అనేది మేము ఒప్పుకుంటా ఉన్నాం.